హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 48. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంట్లో అందరూ. ఓహ్! సారీ లేట్ అయ్యానా? అని అంటూ చైర్‌లో కూర్చుంటాడు రామ్. లేట్ అంటే ఏముందిలే రామా! నీ ఏజ్‌లో ఉన్నప్పుడు నేను కూడా ఇంతే అని కొంటెగా అంటారు పరంధామయ్య గారు. అవునా తాతయ్య! మరి సీతేంటి ఊరికే కంగారు పడుతుంది అని అంటాడు సీతని చూసి కొంటెగా రామ్. నువ్వు మరీను అని పరంధామయ్య గారు సిగ్గుపడుతూ ఉంటే, ఏంటి తాతయ్య ఇలా సిగ్గుపడతావు? నువ్వు ఎవరు? ది గ్రేట్ వారివి. సో నువ్వెలా ఉండాలి? ఒకరిని రూల్ చేయాలి. ఇలా చీప్‌గా సిగ్గుపడతావేంటి తాతయ్య? అని అంటాడు రామ్ అల్లరిగా. అలా అందరూ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ భోజనాలు ముగించాక అందరూ హాల్‌లో సెటిల్ అయ్యి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. హే! ఇంకా ఎంతసేపు అని ఈ ముసలి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. కమాన్ గాయ్స్ మనం అలా బయటికి వెళ్దాం పదండి అని ఆర్య తెగ ఎగ్జైట్ అవుతూ అంటుంటే, ఏయ్ ముసలివాళ్ళు ఎవడ్రా? మాకున్నంత బలం మీకుందా ఏంటి? గయ్యమని లేస్తారు పరంధామయ్య గారు వాళ్ళ వైపు. అవునా తాతయ్య? అయితే చూద్దామా ఎవరికి ఎంత బలం ఉందో అని ఆర్య అంటే, ఏంటి మనవడా నాతోని ఆటలా? సరే మరి పద. ఇప్పుడే నువ్వా నేనా అని పరంధామయ్య గారు అంటే, ఏంటయ్యా ఇది? వాడేదో సరదాకి అంటే నువ్వు పడుచు పిల్లాల్లా లెక్కలేస్తున్నావు. నడుము విరిగితే మళ్ళీ నాకే కష్టం కదయ్యా. మూసుకుని కూర్చో. వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అని సావిత్రమ్మ గారు కోపంగా లేచి పరంధామయ్య గారి మీద అరుస్తూ ఉంటారు. ఏంటి సావిత్రమ్మ? నీ మొగుడు మీద నమ్మకం లేదా ఏంటి? అని మీసాలు సరిచేసుకుంటూ అంటూ ఉంటే, మొగుడు మీద నమ్మకం ఉంది. కానీ నీ వయసు మీదే నమ్మకం లేదయ్యా. అందుకే అంటున్నా అని మూతి తిప్పుతూ అంటారు సావిత్రమ్మ గారు. వయసుతో ఏముంది సావిత్రమ్మ? ఇప్పుడు చూడు నీ మనవడి మీద గెలిచి నేను ఏంటి అనేది చూపించుకుంటా. నీ మాటని కొట్టి పడేస్తా చూడు అని. రే మనవడా పదరా ఈరోజు నువ్వా నేనా అని తేలిపోవాలి అని బయటికి నడుస్తాడు ఆయన. పరంధామయ్య గారితో పాటే ఇంట్లో అందరూ కూడా తెగ ఎగ్జైట్ అవుతూ బయటికి నడిచారు. ఇక అది వర్షాకాలం అవటంతో నైట్ అంతా బాగా వర్షం పడింది. ఇప్పుడు మంచి ఎండని ఇస్తూ ఉంది. బాగా వెచ్చగా హాయిగా ఉండేసరికి ఆరుబయట అందరూ మంచిగా సెటిల్ అయ్యారు. పరంధామయ్య గారు తన పంచెని సరిచేసుకుంటూ, "హ్మ్, ఇప్పుడు చెప్పు మనవడా ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అని అంటాడు అక్కడ చైర్‌లో కూర్చుంటూ. ఆ! ఏముంది తాతయ్య హ్యాండ్ టు హ్యాండ్ పోటీ పడితే ఎంత బాగుంటుంది అని ఇద్దరు ముందు ఒక టేబుల్ సెట్ చేసి దాని మీద తన హ్యాండ్‌ని ఉంచుతాడు. పరంధామయ్య కూడా. ఆర్య చేతిని పట్టుకుని సూర్య ఏమో 1, 2, 3 అని అనగానే ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. పరంధామయ్య ఏం తక్కువ కాకుండా ఆర్యకి గట్టి పోటీ ఇస్తుంటే పాపం ఆర్య బిక్కమొహం వేశాడు. ఇంట్లో అందరూ కూడా వాళ్ళ చుట్టూ చేరిపోయారు. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్న పని వాళ్ళతో సహా పనులన్నీ వదిలేసి వాళ్ళ చుట్టూ చేరిపోయారు. ఎంతో సంతోషంగా చూస్తూ ఉన్నారు. పరంధామయ్య గారు ఇంకా బలాన్నంతా ఉపయోగించి ఒక్కసారిగా ఆర్య చేతిని పక్కకు తోసి తను గెలిచాడు. ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా అరుస్తూ చప్పట్లతో అక్కడంతా ఎంతో సంతోషంగా సందడి చేస్తూ ఉన్నారు. ఆర్య మాత్రం ఏడుపు మొహం పెట్టుకుని చూడగా, ఏంట్రా మనవడా ఇప్పుడెలా ఉంది? ముసలి బ్యాచ్ అన్నావు కదా! మరి ఇప్పుడెలా ఉంది? అని మీసం మెలేస్తూ అంటారు పరంధామయ్య గారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా! నువ్వు సూపర్ తాతయ్య. అయినా నీకున్నంత బలం ఈ ఆర్యబావకి ఎందుకుంటుంది? చూడటానికి ఏదో కండలు పెంచాడంతే. బలిష్టంగా ఉన్నా కూడా ఏదో డూప్ తాతయ్య అని మధ్యలోకి వచ్చి అంటుంది రాధి. ఆ మాటలకు అందరూ కూడా పుసుక్కున నవ్వారు హ్యాపీగా. అంతే ఇక ఆర్య కోపం. ఈ రోజు నా చేతుల్లో అయిపోయావే నిన్ను వదలను చూడు అని కోపంగా రాధి మీదకు వెళ్తుంటే రాధి అస్సలు ఆర్యకి దొరకకుండా పరుగులు పెడుతూ చుట్టూ తిప్పిస్తూనే ఉంది. ఆగవే మెంటల్ దానా నా బాడీ డూప్ అన్నావు కదా ఈరోజు చూద్దువులే ఎవరిది డూపునో అని ఆర్య రాధి వెనక పరిగెడుతూ ఉంటే అస్సలు రాధి దొరకకుండా నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ పరిగెడుతూ ఉంది ఆర్యకి దొరకకుండా. ఇంకింట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటూ మళ్ళీ ముచ్చట్లో పడిపోయారు అంతా.
ఆర్య రాధి వెనుక పరిగెడుతూ ఉంటే రాధి ఆర్యకి దొరకకుండా డైరెక్ట్ గా తన రూమ్ వైపు వెళ్ళి ఇంకా వేరే ఆప్షన్ లేక తన రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుందాం అనుకుంది. బట్ అంతలోనే ఆర్య లోపలికి వచ్చి రాధి ప్రయత్నాన్ని ఆపేసి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి లోపల నుంచి డోర్ లాక్ చేశాడు ఆర్య. ఆ ఊహించని రాధి షాక్ అయిపోయింది. బావా బావా, సారీ సారీ, ఏదో సరదాకి అలా చేశాను, సారీ బావా అని రిక్వెస్ట్ చేస్తూ చెవులు పట్టుకుంది రాధి. అలా రా దారికి, జస్ట్ సారీ అంటే సరిపోదు, నా కాళ్ళు పట్టుకో. సారీ ఆర్య బావ గారు, ఇంకొకసారి ఇలా అస్సలు అనను, తప్పు చేశాను బావా అని రిక్వెస్ట్ చెయ్యి, అప్పుడు వదిలేస్తా నిన్ను అని ఆర్య అనగానే ఇక రాధి కింద కూర్చుని సారీ బావా, ఇంకొకసారి ఇలా చెయ్యను అని అంటూ ఒక్కసారిగా ఆర్య కాళ్ళని కిందకి లాగేసింది. ఇంకంతే, ఒక్కసారిగా వెనక్కి పడ్డాడు బెడ్ మీద. రాధి నవ్వుతూ ఇప్పుడెలా ఉంది, మంచిగా ఉందా? ఏంటి, నేను నీ కాళ్ళు పట్టుకోవాలా? నెవర్ అని వెక్కిరిస్తూ బయటికి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది రాధి. ఇక నెక్స్ట్ సెకండ్ తను బెడ్ మీద తన మీద ఆర్య షాక్ అయిపోయింది రాధిక. ఎందుకంటే ఆర్యని అసలు అంత దగ్గరగా చూసిందే లేదు ఎప్పుడు. అతని వెచ్చని ఊపిరి తన నుదుటికి తగులుతూ ఉంటే గొంతులో మాట రాక తడారిపోతూ ఉంటే కష్టంగా గొంతు విప్పి బా బా బావా అని చిన్నగా అనింది రాధి. తనకి రెండు వైపులా చేతులను అడ్డుపెట్టి సూటిగా రాధినే చూస్తూ ఇప్పుడు చెప్పవే, ఏంటి, ఇందాక ఏదో అన్నావు కదా, మళ్ళీ రిపీట్ చెయ్యి అని అంటాడు ఆర్య రాధికి ఇంకా దగ్గరగా వచ్చి. తనకి ఇంచ్ గ్యాప్ లో ఆగి బావా, సా సారీ బావా అని రాధి తడబాటుగా అంటుంటే ఏంటే మాట తడబడుతుంది, ఇందాక భలే ఎగిరావు కదా, ఇప్పుడేమైందే అని అంటాడు వెటకారంగా. రాధికి ఊపిరి భారం అయ్యి మాట కూడా రాలేక, ఎందుకంటే ఆర్య దానికి అంత దగ్గరగా ఉండటం అస్సలు ఎప్పుడూ ఊహించలేదు రాధి. సూటిగా ఆర్య కళ్ళల్లోకి చూస్తూ తన ప్రేమని తెలపడానికి చూస్తుంది రాధి. ఆర్య, ఏంటే ఆ చూపు, ఎప్పుడు చూడు టపాకాయలాగా ఎగురుతూ అందరినీ ఒక ఆట ఆడుకుంటూ ఉంటావు కదే, అయినా మరి ఇప్పుడు ఏమైందే, మాట పడిపోయిందా ఏంటి అని అంటాడు కొంచెం వాయిస్ తగ్గించి ఆర్య. రాధి మాత్రం అంత దగ్గరగా ఉన్న ఆర్యని ఫస్ట్ టైం అలానే చూస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి ఆర్యతో అల్లరి చేసింది కానీ ఇలా ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు ఆర్యని. అందుకే ఇక ఈ మూమెంట్ ని అస్సలు వదులుకోవాలి అనుకోవట్లేదు రాధి. అలానే ఆర్యని ఎంతో మురిపెంగా చూస్తూ ఉంది రాధి. ఏంటే, ఇంతలా మాట్లాడుతున్నా కూడా అసలు సౌండే లేదు, అయినా ఎప్పుడైనా ఇంత సైలెంట్ గా ఉన్నావనే, ఎప్పుడు నోరు ఆడుతూనే ఉంటుంది కదా నీకు, మాట్లాడే, ఏంటి ఇంత సైలెంట్ గా ఉంటున్నావు, అయినా నోటికి ఏమైనా అయ్యిందా ఏంటి, బాగానే ఉన్నావా లేక పోయావా అని వెటకారంగా అంటాడు ఆర్య రాధితో ఇంకా ఉడికించడానికి. అయినా సరే రాధి అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అలానే ఆర్యాన్ని చూస్తూ సైలెంట్ గా ఉండిపోయింది. ఇక ఆర్యాన్ని చూస్తూ ఉంటే దీనికి ఈ రోజు ఏదో అయ్యింది, ఖచ్చితంగా ఏదో అయ్యింది. దూరం ఉన్నప్పుడేమో తెలివి బాగా పెరిగిపోతుంది, ఇలా దగ్గరగా ఉన్నప్పుడేమో పిల్లిలా మారిపోతుంది ఆర్యాన్ని చూస్తే, మెంటల్ది అని తిట్టుకుంటూ రాధి మీద నుంచి లేవటానికి అని లేస్తూ ఉంటే అది గమనించిన రాధి ఒక్కసారిగా ఆర్య షర్ట్ పట్టుకుని తన మీదకు లాగగానే తన చేతుల మీద బ్యాలెన్స్ గా ఉన్న ఆర్య పట్టు తప్పి రాధి మీద మొత్తం పడిపోయాడు ఒక్కసారిగా. ఆర్యలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్, కానీ అది తను గమనించలేదు. ఆర్య ఏదో అనే లోపే ఆర్య కళ్ళల్లోకి రాధి సూటిగా చూస్తూ ఐ లవ్ యూ బావా, నువ్వంటే నాకు పిచ్చి, ఈ టైం కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం బావా అని తన ఫ్లోలో తను చెప్పేసి ఇక ఆర్యాన్ని చూడలేక పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది రాధి నవ్వుతూ సిగ్గుపడుతూ. ఆర్య మాత్రం రాధి చెప్పిన విషయానికి అలానే షాక్ లో ఉండిపోయాడు. అసలు ఆర్య ఎప్పుడు కూడా రాధి నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకి మైండ్ మొత్తం కూడా బ్లాంక్ అయిపోయింది. ఇక ఆర్య ఇంకా నమ్మలేకపోతున్నాడు రాధి తనకి ప్రపోజ్ చేయటం. ఇక అలానే బెడ్ మీద పడుకుని
ఏంటసలు రాధి ఇలా ఎలా అనుకుంటుంది నా గురించి? నేను తనతో ఎప్పుడూ కూడా మిస్‌బిహేవ్ కూడా చేయలేదు. అసలు రాధి నన్నే ఎందుకు చూజ్ చేసుకుంటుంది? కానీ నాకు తన మీద ఎలాంటి ఒపీనియన్ లేనే లేదు గదా! తను చిన్న పిల్ల అని ఇన్ని రోజులు తనతో నేను చాలా సరదాగా ఉన్నాను. కానీ నన్ను ఇలా ఎలా అనుకుంటుంది? ఈ విషయాన్ని తనకి తొందరగా చెప్పేయాలి. లేదంటే నా మీద ఎన్నో ఆశలు పెంచుకుంటుంది. ఒకవేళ చివరికి కాదు అంటే ఏమవుతుందో ఏంటో అని తన మనసులో తన మీద ఎలాంటి ఒపీనియన్ లేదు అని, నా మనసులో వేరే మనిషి ఉన్నారని చెప్పేయాలి. అందుకే ఈరోజు ఈ మ్యాటర్‌ని ఫినిష్ చేసేయాలి అని మనసులో అనుకుని లేచి మెల్లగా బయటికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో ఉన్న పిల్ల బ్యాచ్ మొత్తం కూడా బయట కూర్చొని తోటకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. మరి రాధే రియాక్షన్ ఏంటో, ఏం జరుగుతుందో, అసలు ఆర్య మనసులో ఎవరున్నారో ఒకవేళ గెస్ చేస్తే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.